హలో అండి అందరికీ. నేను విశాఖపట్నంలో 21వ తేదీన జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఈ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా తక్కువ టైంలోనే మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుని పోలీస్ శాఖ వారు, రెవెన్యూ వారు, జీవీఎంసీ వారు ఇలాగ డిపార్ట్మెంట్లు ఒకటేంటి మొత్తం గవర్నమెంట్ శాఖలన్నీ కూడా చాలా చురుగ్గా ఏర్పాట్లో మునిగి తేలుతున్నాయి. సో ఇప్పుడు మన బీచ్ రోడ్లో చూపిస్తున్నాను. ఇది మా సాగనారి మా ఏరియాలో అక్కడంతా పార్కింగ్ జోన్ అంతా కూడా రెస్ట్రిక్ట్ చేశారు. బయట నుంచి వెళ్ళడానికి ఒక సింగిల్ వే ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా వెహికల్స్ వచ్చి ఉన్నాయి, గవర్నమెంట్ వెహికల్స్. సో ఈ ఏర్పాట్లకి కోసం ఎలక్ట్రికల్ తాలూకా ఫిట్టింగ్స్ కానీ, సామాన్లు కానీ, అలాగే కేబుల్స్ కానీ, అలాగే టీవీలు కూడా మధ్యలో పెడుతున్నారు, స్క్రీన్స్. సో ఆ స్క్రీన్స్ కోసం వచ్చిన వ్యాన్లు అవి. సో పోలీసు వారికి ఎదురుగుండా బీచ్లో కూడా వీటి గురించి ఏర్పాట్ల గురించి డిస్కషన్ జరుగుతుంది. సో నేను ఇలాగా అదే రోడ్లో సింగిల్ వేలో బస్సులో వెళ్తున్నాను. సో ఇది మన వైజాగ్ బీచ్ అండి. ఇది భీమిలి నుంచి విశాఖపట్నం వరకు ఏకంగా ఈ బీచ్ పొడవు 21 కిలోమీటర్లు. ఆర్కే బీచ్ మీరు విన్నారు కదా, చాలా ఫేమస్. ఆర్కే బీచ్లో చాలా సినిమాలు షూటింగ్ అయ్యాయి. సో ఆర్కే బీచ్ వైజాగ్లో ఎవరు వచ్చినా దర్శనం చేసుకోవాల్సిన ప్రత్యేకమైనది. సో ఇక్కడ కంపార్ట్మెంట్ల కింద కూడా అన్ని యోగా మ్యాట్లు వేశారు, కంపార్ట్మెంట్లు ఫిక్స్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యాట్ల మీద మనం యోగా చేయాలి 21 యోగా డే రోజు. సో వైజాగ్ వచ్చి అందరూ కూడా తప్పకుండా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ C53 అనేది మనం క్రాస్ అయ్యాం కదా, ఆ C53 కంపార్ట్మెంట్. అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది వస్తారు బీచ్కి. ఇక్కడ కూర్చుని ఇక్కడ కాలక్షేపం చేస్తారు, టైంపాస్ అవుతుంది బీచ్ చూసుకుంటూ. సో చాలామంది ఇక్కడికి శని ఆదివారాల్లో వస్తుంటారు. చూడండి ఎంత అక్కడ ఆహ్లాదంగా ఉందో వైజాగ్ బీచ్. సో బీచ్ రోడ్లో నేను రోజు రెగ్యులర్గా వెళ్తుంటాను. సో ఇది బంగాళాఖాతం, మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇవన్నీ కూడా మనకు బంగాళాఖాతమే ఉంటుంది. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ అంతా కూడా బే ఆఫ్ బెంగాల్. సో ఈ బంగాళాఖాతంలో మన విశాఖపట్నం తీరం ఇది. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా యోగా డేకి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. సో మన అందరూ కూడా దీనికి సర్వసన్నద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నాం. సో ఇది సాగరం, మన బీచ్ రోడ్డు. నేను బస్సులో వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఎక్కడికక్కడ మనకి టేబుల్స్ అవి కనిపించాయి కదా. సో ఆ టేబుల్ మీద స్క్రీన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఇన్స్ట్రక్టర్ని, యోగా గురువుని పెడతారు. సో అక్కడ వాళ్ళు చెప్పి మనం ఆ యోగా ఎలా టెక్నిక్స్ అవి కూడా మనం చూస్తూ మనం కరెక్ట్గా సరైన భంగిమలో యోగా పోస్టర్స్ పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇలాగా మనకి ఎక్కడికక్కడ మనకి గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళని కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మొత్తం ఒక సింగిల్ వే అంతా కూడా పచ్చదనంగా యోగా మ్యాట్లే వేస్తారు. సో ఇవన్నీ కూడా పొద్దున్న కల్లా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇవి. సో ఇలాంటివి నేను చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే మీరు ఎక్కడన్నా సుదూర ప్రాంతాల నుంచి అప్పటికి వస్తుంటారు, కానీ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది నేను తెలియజేస్తున్నాను మీకు. ఇప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి నిర్వహించమని ఇచ్చిన ఈ యోగా డేని, ఈవెంట్ని చాలా పెద్ద ఎత్తులో జరుగుతుంది ఇప్పుడు. సో మన అందరూ కూడా మన సమిష్టి కృషితో అందరూ కూడా సక్సెస్ఫుల్ చేద్దాం. సో ఇది మన ఆరోగ్యానికి కూడా యోగా అనేది దినచర్యలో భాగం చేసుకుంటే మాకు చాలా మంచిది. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, లైవ్ స్క్రీన్స్ ఏర్పాటు అవుతాయి. ఇది వ్యూ పాయింట్, ఇది పోలీస్ కంట్రోల్. ఇదంతా సుదీర్ఘమైన తీరం. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్ళి రోడ్డు. ఇది 21 కిలోమీటర్లు ఉంటుంది బీచ్. సో రెగ్యులర్గా ఇలాగ కాలేజీలు కాటికి వెళ్తుంటారు చాలామంది. ఇది గీతం కాలేజీ, రుషికొండ అలా వెళ్ళాలి. ఇదే లైను, ఈ లైన్ మీద వెళ్తారు ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్. ఇది వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ అనమాట. సో ఆల్రెడీ యోగా మ్యాట్స్ అన్నీ మార్నింగ్ కల్లా సిద్ధం చేశారు. సో అలా వెళ్తుంటాను, అదే బీచ్లోనే వెళ్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇవన్నీ జనరేటర్స్ అనమాట. పచ్చని వాతావరణం, ప్రకృతి మధ్య మనకు ఆరోగ్య సందేశాన్ని తీసుకొచ్చి యోగాని మనం చాలా సక్సెస్ఫుల్ చేసుకుంటే మన లైఫ్ కూడా చాలా ఎప్పుడు కూడా నూతనంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటాం. మన సమాజానికి మనం మంచి ఆరోగ్యంగా ఉండడం వల్ల మన సమాజానికి మనం మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం, హెల్తీగా ఉంటాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి కంటెంట్ నేను మీకు పెడుతుంటాను. సో ఈ యోగా డేకి వైజాగ్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. ఇంకా మంచి మంచి వీడియోలు నా దగ్గర నుంచి రావడానికి మీ ఎంకరేజ్మెంట్ని కోరుకుంటున్నాను. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.